మేడం ఒకసారి అందరు గుడ్ మార్నింగ్ చెప్పండి. మీరు బాగా చదువుకోవడం ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు ఇస్తున్నారు? మీకు ఒక ఇక్కడ వినండి, ఇక్కడ వినండి. మీకు ఇప్పుడు మేము ఏమేమి ఇస్తున్నామో ఒకసారి చూడండి. ఇట్లా ఒక స్కూల్ బ్యాగ్ ఇస్తాం. ఓకే, స్కూల్ బ్యాగ్. ఈ స్కూల్ బ్యాగ్ లో ఏం చేయాలంటే నోట్ బుక్స్ ఉంటాయి. నోట్ బుక్స్ ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఏమేమి పెట్టుకోవాలి? నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇస్తారా గవర్నమెంట్, అవి ఎన్నో పెట్టుకోవాలి. మీకు కంబాక్స్ ఇస్తాం. ఇలా కంబాక్స్, ఇందులో పెన్ను, పెన్సిల్, ఎరేజర్, రబ్బర్ అన్నీ ఉంటుంది. ఓకే, డ్రాయింగ్ చేయడానికి క్రేయాన్స్, కలర్ పెన్సిల్, చూడు పెద్ద స్కేలు, కొట్టుకోండి, కొట్టేది కొట్టుకుంటారా బాగా కొట్టు. ఫైటింగ్ చేస్తావా? అమ్మా రాఖీ బాగా చేస్తాడమ్మా. ఎప్పుడన్నా మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి ఇచ్చేవాడు. 10th దాకానైనా 5th వరకు మంచిగా వాడుకోవచ్చు. అన్ని చదవాలి. మంచిగా ఉండాలంటే వాటర్ బాటిల్ ఉండాలి. ఇక స్ప్రైట్ బాటిల్, థమ్స్అప్ బాటిల్ ఉండదు, తెచ్చుకోవచ్చు. నిండా తెచ్చుకోవాలి. తెచ్చుకున్న నీళ్ళ తాగాలి. అసలు స్ప్రైట్, థమ్స్అప్ తాగకూడదు తెలుసా? తాగకూడదు, మంచిది కాదు ఆరోగ్యానికి. రోజు తాగుతానేమో. మా ఇంట్లో ఒక్క స్ప్రైట్ బాటిల్ కూడా దొరకదు, అసలు తాగకూడదు. ఇది ఈ బాటిల్ అలా నీళ్ళు తెచ్చుకొని తాగాలి. రోజు 1 బాటిల్ కంప్లీట్ చేయాలి కంపల్సరీ. ఆ బాటిల్ నిండా తాగాలి. ఓకే, ఇప్పటి నుంచి మీరు షూ మీద రావాలి. మంచి చక్కగా వేసుకొస్తారా? షూస్ తీసుకొస్తారా? షూ వేసుకొని రావాలి మంచి చక్కగా. సాక్స్ వేసుకోవాలి మంచిగా. షూ వేసుకోవాలి. అది వచ్చి మళ్ళీ ఇది వేసుకున్న తర్వాత మేము మళ్ళీ ఒక 1 month 2 months తర్వాత వస్తాం. వీళ్ళు ఎవరైతే బాగా చదువుతున్నారు అనుకుంటారు, సూపర్ వస్తున్నారు, రోజు బడికి వస్తున్నారని మా మేడం చెప్తారు కదా, చెప్తే మళ్ళీ ఇట్లనే వచ్చి మళ్ళీ గిఫ్ట్ ఇస్తారు. కానీ బాగా చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మేడం పాపం ఇంత కష్టపడి ఇంత దూరం వస్తుంది. మరి సార్ జ్యోతి మేడం కూడా చప్పట్లు కొట్టండి. అవును, మేము 13 మంది ఉన్నా కానీ మా పిల్లలకు ఏం లేదు సార్, మా పిల్లలు చదువుకోవడానికి ఏం లేదు, మా బడిని ఎవరు పట్టించుకుంటలేరు, ఇంత దూరం ఉన్నది, మా పిల్లలకి ఎందుకు షూ వద్దు, మా పిల్లలకి ఎందుకు బ్యాగులు వద్దు, మా పిల్లలకు ప్యాడ్ కావాలి, అందరితో సమానంగా మాకు కావాలని మాతో ఫైట్ చేసింది వారం రోజులు జ్యోతి మేడం. తెలిసిందా? చేసి మా వెంబడి పడి మమ్మల్ని ఇగో ఇంత దూరం తీసుకొచ్చింది. అంటే ఆ మేడం అంత క్రెడిట్ జ్యోతి మేడంకే. కాబట్టి ఆమెకు ఒకసారి మళ్ళీ ఒకసారి మంచి చప్పట్లు కొట్టండి. మీ గురించి అంత ఆరాటపడుతుంది. కాబట్టి మరి మీకు కూడా మేడం పేరు తేవాలంటే మంచిగా చదువుకోవాలి. ఓకే, చెప్పింది అంతా చదువుకోవాలి. ఓకే, తర్వాత ఇగో ఇద్దరు అక్క చెల్లెలు, వీళ్ళిద్దరు సొంత అక్క చెల్లెలు, రామలక్ష్మి మేడం, మేడం. వాళ్ళు కూడా అసలు వీళ్ళు ఎందుకు తెలుసా, వీళ్ళు చిన్నప్పుడు మనలాంటి బల్లనే చదువుకున్నారు. ఇట్లా చదువుకొని పెద్ద బ్యాంకు మేనేజర్లు అయినరు. వాళ్ళు పెద్ద బ్యాంకుకు మేనేజర్. అంటే ఆ బ్యాంక్ మేనేజర్ అయ్యి అక్కడ పెద్ద సంవత్సరాలు చేసి రిటైర్ అయింది. అప్పుడు వాళ్ళకి అదంతా ఉద్యోగం ఎట్లొచ్చింది? చదువుతోనే వచ్చింది. చదువుకుంటే ఉద్యోగం వచ్చింది. చదువుకోవడానికి ఏదో అవసరం బడి. కాబట్టి నేను ఇంత బాగా అవడానికి కారణం చిన్నప్పుడు చదువుకున్న బడి. కాబట్టి చిన్న బడి పిల్లలకు, అది పేద పిల్లలకు నేను సహాయం చేస్తా అని సుమారుగా 15,000 రూపాయల వర్తున్న ఇవన్నిటికి 15,000 రూపాయలు అవన్నిటిని తీసుకొచ్చి శ్రమ తీసుకొని మళ్ళీ అంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి, ఆ మేడం అయితే బెంగళూరు నుంచి మన బడి గురించి వాళ్ళు వచ్చారు శ్రమ తీసుకొని. ఇగో వాళ్ళ బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెద్దగా చదువుకుతుంటాడు, సాఫ్ట్వేర్ కావాలని మంచిగా వాళ్ళ అబ్బాయి. కాబట్టి వీళ్ళందరికీ మనం ఎంత ప్రేమ పడుతున్నట్టు చూడండి, మీరు ఎంత అదృష్టం. చదవాలి. ఓకే, వాళ్ళకు కూడా ఒకసారి మన తరఫున చప్పట్లు కొడదామా? ఓకేనా? మొన్నటి నుంచి అడుగుతున్నట్ట గిఫ్ట్ తెచ్చిండ్రు మేడం, మరి ఎప్పుడు ఇస్తారు మేడం? ఎప్పుడు ఇస్తారు? టైం వచ్చేసింది. వాళ్ళు నిజానికైతే వారం రోజుల పాటు టూర్ పోయింది. పోయి వచ్చిన తర్వాత 2 రోజులు 3 రోజులు రెస్ట్ తీసుకోవాలి అసలు నిజానికి అలసటకు. కానీ లేదు, పిల్లలు అలసిపోయిన మేడం అని వాళ్ళు అంత దూరం ఉన్నప్పటికీ, టైం లేకుండా అలసిపోయినప్పటికీ కూడా వచ్చిండ్రు వాళ్ళు మేడం. నిజంగా చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ. వీళ్ళందరూ బడిలో మాకు కూడా చెప్పులు లేవు, మీకే మేము ఇస్తున్నాం. మా తాకల్లో ఎవరు ఇలా ఇలాగే చదివి చెప్పులు లేకుండా ఇలాగే తెచ్చాం.
గ్రూప్ ప్రజెంటేషన్. ఓకే, ఫస్ట్ క్లాస్ నిలబడండి. ఫస్ట్ క్లాస్ పిల్లలు ఫస్ట్ క్లాస్ వాళ్ళే నిలబడాలి. ఫస్ట్ క్లాస్ వాళ్ళు నిలబడండి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎక్కడో ఎగరేస్తున్నాం ముందుగా. వాళ్ళు మాత్రమే నిలబడాలి. మేడం చదువుతున్నా పెట్టిద్దామా మేడం? అన్నీ వస్తాయి చూసుకోండి మీరు. 1, 2, 3 లెక్క పెట్టుకో. ఇక మీ ఐటమ్ చూసుకోండి, అలా లెక్క పెట్టుకోండి. ఇది వచ్చిందా చూసుకోవాలి. 1, 2, ఇగో 6, 6, బ్యాగ్ ఒకటి, 7. కరెక్టేనా? ఫస్ట్ అన్ని ఏ బ్యాగ్ ఆ బ్యాగ్ పెడతాయి. ఇవ్వండి. ఇప్పుడు ఇదేమేమి పడలేదు. ఎవరా బుద్ధి వచ్చిందారా నీకు? మీరు అందరు అబ్బాయిలేనా? ఇలా అమ్మాయి ఉందా? డబ్బులా? డబ్బులు మాత్రం ఇయ్యరు. అదే పేరు. ఇవన్నీ డబ్బులకే వచ్చినాయి రా. ఓకే మేడం, ఫోటో తీయండి. 4వ క్లాస్, మీరు ముగ్గురు రండి. 1వ క్లాస్ అబ్బాయి దా. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇది సెకండ్, ఇది దీనికి, ఇది ఫస్ట్. ఇప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఫస్ట్ ఒకసారి ఇవ్వండి సార్. ఫస్ట్ ఒకసారి వీళ్ళని ఎంత కూర్చుంటాడు, మళ్ళీ సెకండ్ ఇయర్ కన్ఫ్యూజ్ ఉండదు. అబ్బాయి వారను దాని మీద ఇది తీసుకో. అమ్మ ఒక ఫోటో తీయ. అరే రాకీ బాయ్ ఇదిగోరా. అగో అంకుల్, దీని హైట్ కూడా లేదు కదా. అటు 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 చూడండి. సురుగు పెట్టాలి. పట్టుకో. చేను పెడుతుంది అంటే. ఓకే అయిపోయిందా? సురుజు పెట్టా వద్దా నువ్వు? అండి మేడంకి ఇట్లా మేడం. థ్యాంక్ యూ మేడం అను. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇలా పట్టుకో. ఎలా పట్టుకుంటారా? అటు పక్కకు నిలవండి. సార్ అన్న ఆంటీకి ఇచ్చే ఒక ఫోటో తీద్దాం. దాని వెనక జరపండి. రామలక్ష్మి మేడం మీరు ఒక్కటి ఇవ్వండి. ఇస్తా, మీరు ఇస్తారు. చర్చస్ ఇస్తా. ఫోర్త్, ఫిఫ్త్ పిల్లలకి వాడిస్తారు. చూడు అలా చూడు. ఆయన వీళ్ళని చూసిన తర్వాత హ్యాపీలా అని ఇవ్వాలనేది మర్చిపోతుంది. ఓకేనా? తిరిగండి. ఏం తెస్తే ఏమైంది? ఏం తెచ్చినా మీరు ఇవ్వండి. కష్టపడతారు, చదువు చెప్పిస్తారు. తీసుకోరా. తీసుకో. అటు చూడరా నాని. వాళ్ళిద్దరిని చూడు. రోజు వస్తావా స్కూల్కి? రోజు వస్తావా?
రోజు రాకుంటే వాపస్ తీసుకుంటాం. హలో ఎవరు రాకపోతే వాపస్ సరేనా? వస్తాను. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్. ఒకే ఒక అమ్మాయి. బాటిల్ ఉందో లేదో చూసుకో మేడం. ఒకసారి చెక్ చేయండి. మొత్తం 7 ఉండాలి బ్యాగ్ తో. అక్కడ చూడని 8 చూసావా? ఓకే ఓకే బేటా. మీ దాంట్లో బాటిల్ ఉందో చూసుకోండి అమ్మా ఒకసారి. చెక్ చేసుకోండి. సెకండ్ క్లాస్ రండి. సెకండ్ క్లాస్. మళ్ళీ ఒకసారి 2 బ్యాగులు చేద్దాం మేడం. కూర్చోండి ఒక్క నిమిషం. ఒక్క నిమిషం కూర్చో. ఈ మేడం అంత పెద్ద మేనేజర్లు కావాలి మీరు. అయితే చదువుకుంటావా? చదువుకోవాలి, మంచిగా రోజు రావాలి. థ్యాంక్స్ చెప్పాలి. వీళ్ళు షూ వేసుకున్నప్పుడు ఒక ఫోటో తెలుగులోనే మాట్లాడాలి. మీరు మీ భాషలో మాట్లాడకూడదు. ఓకే? వాళ్ళే తెలుగులో మాట్లాడండి. వీళ్ళు భాష మాట్లాడుతూ వచ్చారు. ఓకే, మీరు వెనక్కి వెళ్ళండి. మీరు వెనక్కి వెళ్ళిపోదు. ముందుకు రండి. కాస్త పెద్ద బ్యాగ్ రా. తీయద్దు. ఏయ్ చెన్ను, ఏయ్ రాఖీ. ఎవరైనా బయట తీస్తే మళ్ళీ సార్ టీచర్ బాబు ఇవ్వండి మీరు. అమ్మాయి తీసేసుకున్నప్పుడే ఫోటో కూర్చో. ఓకేరా. ఫోర్త్ మేడం. ఇద్దరు కలిసి ఫోర్త్ ఇద్దరు. అక్కడ 2 తక్కువ. ఇద్దరు కలిసి అంటే 1 అది అట్టుదమ్మ. అంతేనా? అది ఫోర్త్. ఒక బాటిల్ ఒక బ్యాగ్ పెట్టండి. 1 2 3 బ్యాగ్ చాలా మీకు మన 10th దాకా కూడా పనిచేస్తుంది. పుస్తకాలు పెట్టాం. బాటిల్ పెట్టామండి.